February to June are difficult months for farmers in Telangana. The sun is harsh, the earth is parched, and water is scarce. During this time, the daily wagers will find no work, and the land will yield nothing. Left with no earnings, families try to scrape through these months by borrowing money from the bigger landowners. Many just give up and head for the city. ఆయన ఒక్కడు తెస్తే కూలి మాకు ఇంటిళ్ళకు మా అవసరాలకు మా ఖర్చులకు సరిపోకపోతుంది. మాకు పని ఒక్కడు కూలి తీసుకొస్తే మాకు సరిపోతుండేది. మాకు సరిపోకుంటే మేము చిన్న పిల్లలు జర పెద్దగా అయ్యారు. స్కూల్కి పోతాట్టు స్కూల్కి పంపిస్తాట్టు అయ్యారు పిల్లలు. The women had lost their interest in agriculture. Total confidence in agriculture had gone. They were just seeing when somebody can come and buy the land and they can go away to the city, because that is what the men folk had told them. And when we started working with them, they thought we'd come to grab the lands, one thing. Second thing, they said agriculture is not viable. Third thing, they said we can't work as a collective. We can't work as a group. 4 years ago, with the help of an NGO, women's collectives were set up in several villages. The women started work on small plots of wasteland allotted by the government. అంతా బోళ్ళు రాళ్ళు అంతుండే ఇవన్నీ తీపిచ్చినాం. ఈ రాళ్ళు మీకు కనిపిస్తున్నాయి కదా సార్, అన్నీ ఈ బోళ్ళు రాళ్ళు అన్నీ తీపిచ్చి ఇప్పుడు ఇక లేవల్ మనుషులతోటే మేమంతా తోపించినాం. క్రేన్ తెచ్చి ఇట్లా కూడా ఒకసారి దాన్ని తెచ్చి తీపిచ్చినాం. ఇక తీపిచ్చినాక 2 ఏళ్ళు మాకు పంట చేతికే రాలేదు. అది చేసుకోమే సరిపోయింది. ఇక సరిపోయినాక ఇప్పుడు ఈ 2 ఏళ్ళ నుంచి ఇక ఆ చేతికి వస్తుంటే ఇక మేము కొన్ని అందులో అప్పు తీర్పకం అవుతుంది, కొన్ని తినడం అవుతుంది సార్ మాకు. It took 2 years of hard work to cajole the land to grow food. Along the line, the women had to make many hard decisions. What should be grown? What kind of manure could be used? How was the crop to be protected from pests? పసల పెండనేమో ఎక్కువ వేస్తాము, ఈ ఎరువుది తక్కువ వేస్తాము. ఇప్పుడు వానపాములు ఇట్లా కూడా పెట్టినాం కదా సార్, ఇక అది ఇట్లా కూడా వేస్తున్నాం. ఇప్పుడు మాకు పొలం ఉంది కదా, మేము పశువుల ఎరువు మేకల ఎరువు కొట్టుకొని అందులో అభివృద్ధి చెంది మేము అందులో ఎంత చేను ఎట్లా బలంగా వస్తుంది, పంట ఎట్లా బలంగా వస్తుంది అనేది కూడా మేము ఆలోచించుకున్నాం సార్. ఆలోచించుకొని కూడా మేము మళ్ళీ ఈ మందులు వాడకుండా ప్రతి సంవత్సరం కానీ మాకు వెళ్ళిన ఎరువు కూడా ఊరికి అమ్మం. మేము ఎరువు వేస్తాం కదా, దొడ్డు కంకి అవుతుంది, దొడ్డుగా సొప్పు అవుతుంది, ఇక లావు జొన్నలు అవుతాయి, సద్దలు అవుతాయి, అన్నీ వెళ్తుంటాయి అన్నట్టు. మాకు ఆ ఎరువు వేస్తుంటే మంది వేస్తే అది నట్టలుగా అవుతుంది, ఎండిపోతుంది. సొప్ప కూడా పశువులు బాగా మేయ్యాయి. మేము ఆ ఎరువు వేస్తే ఆ సొప్ప పశువులు తింటాయి, మాకు రొట్టె కూడా బలంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సమాధానం పైసలు ఇంగ్లీష్ మందులకు 500-600 ఒక బస్తా. ఆ బస్తా చేయలేకుండానే మేము పసలు ఉన్నాయి కదా, పెంట ఒక తాన పోస్తాం. ఆ పెంట మందు కొంట పోయి చిలకలలో పోసుకుంటాం. పొలంలో పోసుకుంటే ఒడ్లు వంతున్నాయి, జొన్నలు ఆయుధాలు ఇట్లా వస్తున్నాయని మేము ఆ ఇంగ్లీష్ మందులు ఆడతలేము. మేము ఇంగ్లీష్ మందులకు 500-600 1000 రూపాయల దాకా కావాలి పెట్టుబడి. అది లేకుండానే మా ఎరువు లేకుండా పోయి మేము వేసుకొని జొన్నలు సద్దలు ఆయుధాలు పండించుకుంటున్నాం. కానీ ఇంగ్లీష్ మందులు అయితే మేము కొంటలేము. అట్లా పశువులు చాలా అవసరం సార్. పశువులు లేకుంటే బయట కొనాలి కదా ఎరువు, కొంటే ఇక వాటికి మస్తు రేట్లు ఉంటాయి. పశువులు అన్నిటికీ అవసరమేనా, పాలకు అవసరం, దున్నటానికి అవసరం, మనం తాగటానికి అవసరం, పైసలు అమ్ముకుంటానికి అవసరం కదా సార్ అన్నీ. Another critical part of their strategy was to grow crops in combinations. This meant carefully growing 2 or 3 crops together on the same field, selecting those that did not compete for energy or soil nutrients. This technique that made the crops resistant to pests is part of their traditional knowledge. ఇంకొకటి కలిపి 3 కలిపేస్తాం సార్. ఇక కలిపేస్తే అవి తీసుకుంటప్పుడు వేరువేరుగా తీసుకుంటాం. ఇక అట్లా ఇవి ఒకసారి వేస్తాము, ఇవి అది నారు పోస్తాం. ఇది ఫస్ట్ ఇక నారు పోసి నాటుతాం. ఇక వాన వచ్చినప్పుడు నాటుతాం. ఇక ఇవేమో భూమిలోనే చల్లుతాం. ఇక సద్దలు ఫస్ట్ వస్తాయి సార్. సద్దలు వచ్చిన తర్వాత ఇవి జొన్నలు వస్తాయి. ఈ జొన్న చేనుకు కలుస్తుంది. ఇది కంది చేను జొన్న చేను చుట్టుకుంటుంది. ఇక చుట్టుకు తీగ పెద్దగా తీగ అవుతుంది. ఇక తీగ మేము తీసేసుకుంటా ఇవి తెంపుతాం. ఇక వర్షాకాలంలోనేమో జొన్నలు సద్దలు ఆమ్దాలు
కందులు ఇవన్నీ వేస్తాం. ఈ ఎండాకాలంలోనేమో ఈ పంటలు వేస్తాం. Those women who have been brave enough to join hands with us, their lifestyle has changed. They've got a status in the village now. They are what you call it, the deciding factors on political issues in a village. The political parties, ask them to canvass for them, because they say you have a thing. They're at the home, their lives have changed. They're not being beaten up. The husbands are not leaving them and going away. They're joined, instead of them just managing the house on their own, the whole our children and everybody, the whole family now works together. There's a lot of bonding in the family itself, and they have as a group, they have now so much of confidence enough to take up big entrepreneurial activities. They're not thinking of just agriculture, but thinking of different allied institutions. They're able to talk to banks, they're able to talk to the government, they talk to the collector, they go and talk to the ministers on their own, they get things sanctioned. One of our women from Pettula, she said, before, when we never met as a group, we never discussed with each other, we didn't have friends among the other community. And she says, when I die now, all these 200 members who are from different communities in a village will come for my funeral. While if this work had not done together, only my community will come for my funeral. That itself speaks so much for collective action. వచ్చిన బట్టగుడి ఒకటి పెద్దది ఇత్తనాలని కలుపుడు వస్తాను మేము ఈ సంఘం పెట్టుకోకముందు మేము అక్కడ ఇక్కడ ఎక్కడైనా పనులకు పోయినా 10 మంది 5 మంది పోయేసారు. మేము ఈ సంఘం పెట్టుకున్నాక మాకు ఈ 100 మంది గ్రూప్ అయినాం.